దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, 128వ కీర్తన మనం చదువుకుందాం. నూట 128వ కీర్తన మొదటి నుండి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. దేవుని స్తోత్రం. ప్రియ కుమారుడు జీవన్ ప్రసాద్, లావణ్య వారు వివాహమైన తర్వాత కొత్తలోనే నాకు పరిచయం. అప్పట్లో
అనకాపల్లి కేపీడిఆర్ ప్రసాద్ గారి సంఘంలో ఉండేవారా అప్పుడు? అప్పు గారు సంఘం తర్వాత అది చెల్లాచెదరు అయిపోయిన తర్వాత ఇటు కేపీడిఆర్ దగ్గరికి వచ్చా. నేను వీడికి పేరు పెట్టినప్పుడు మీరు అప్పు గారు మెంబర్సా? అనకాపల్లి మీటింగ్లో తొలి సంతానము కొడుకు పుట్టాడు, పేరు పెట్టమని అడిగితే నేను ఒక భక్తుని పేరు పెట్టాయి కావాలని భారతదేశానికి ఇంగ్లాండ్ నుండి వచ్చి గొప్ప సేవ చేసి భారతీయ భాషల్లోకి బైబిల్ను అనువాదం చేసినటువంటి ఒక మహాభక్తుడు విలియం కేరీ పేరు బాబుకు పెట్టాను. ఆ తర్వాత 2వ ఇష్యూలో పాప పుట్టింది. పాపకు పరిమళ అని నామకరణం చేశాం. మరి అప్పటి నుండి కూడా మరి అప్పు గారి సంఘం త్వరలోనే డిసింటిగ్రేట్ అయిపోయి వేరే వేరే సంఘాల్లో చేరిపోయారు. జాషువా కూడా విజయనగరం వెళ్ళిపోయాడు కదా, ఉన్నప్పుడే సత్యంలోకి వచ్చాడు. సో జాషువా గుంటబోయిన జాషువా ద్వారా అనేక మంది సత్యంలోకి వచ్చారు. నేను అనుకుంటా కేపీడిఆర్ కూడా జాషువా ద్వారా వచ్చేసాడు కదా. వెళ్ళిపోయిన అవిశాలం కూడా జాషువా ద్వారా వచ్చినట్టు. ఇంకా చాలామంది ఇంకా ఇప్పుడు కూడా ఈవెన్ నౌ ప్రతినిత్యం కూడా సత్యము కొరకు పోరాడుతూ ప్రియ కుమారుడు జాషువా గుంటబోయిన నిర్విరామంగా అలుపెరగకుండా సత్యం కొరకు పోరాడుతూ ఉన్నారు. మరి జాషువా ద్వారా అగాపే సంఘానికి దొరికిన ఒక మంచి వజ్రం జీవన్ ప్రసాద్. దేవునికి స్తోత్రం. మరి లావణ్య కూడా వజ్రమే, అయితే వాళ్ళిద్దరు కలిసి ఒక వజ్రమే. వాళ్ళిద్దరు 2 వజ్రాలు కాదు, ఒకటే వజ్రం. ఎందుకంటే ఏసై చెప్పాడు వారిద్దరు కాదు ఒక్కరే అని. కాబట్టి మరి అనకాపల్లిలో ఉన్నంతసేపు కేపీడిఆర్కు చక్కగా సహకారి, తలలో నాలుకలాగా అన్నిటికీ ఏ పనికైనా ముందుండి మరి తాను ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా అన్ని నిర్లక్ష్యం చేసి సేవలో సహకరిస్తూ కుటుంబ సమేతంగా ఎక్కడ ఉన్నా ఒక ఆశీర్వాదంగా ఉన్నారు తప్ప వాళ్ళతో ఎవరికి సమస్య లేదు. ఏ పాస్టర్కు కూడా జీవన్ కుటుంబము ద్వారా సమస్య రాలేదు. అందరికీ ఆశీర్వాదము సహకారమే తప్ప ఇంకేమీ లేదు. మరి అక్కడ ఉంటున్నప్పుడు నేను సెంట్రల్ చర్చ్కి వచ్చి నాన్నగారు మీ దగ్గర ఉండి సేవ చేయాలనుకుంటున్నాను అని దాదాపు కొన్ని సంవత్సరాలు అనుకొని చెప్పి ప్రయాసపడి ప్రార్థన చేసి, ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసావు బాబు? 4-5 ఏళ్ళ పట్టుదలంటే అది కదా. 4-5 ఏళ్ళు నేను ఎప్పుడు వైజాగ్ వెళ్తానే ఉంటాను కదా. చాలామందికి అసలు ఓఫీర్ గారు హైదరాబాద్లో ఉండి అప్పుడప్పుడు వైజాగ్ వెళ్తుంటాడా, లేకుండా వైజాగ్లో ఉండి అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్తాడా అర్థం కాదు. అంటే ఫ్రీక్వెంట్ విజిటర్ నేను. అటు వెళ్ళినప్పుడల్లా నాన్నగారు నేను హైదరాబాద్ వచ్చి అక్కడ మీతో సేవలు ఉంటాను, అంటే మంచిది బేట, ఒక టైం వస్తుంది, ఎదురు చూడు, దేవుని టైం రావాలి దేనికైనా అని చెప్తుండేవాడిని. మరి చివరికి దేవుని టైం వచ్చింది. కుమారుడు తన కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం అది గొప్ప సాహసం. ఎందుకంటే తాను పుట్టి పెరిగిన ఊరు, చిన్ననాటి అనుబంధాలు, స్నేహాలు, బంధువర్గం అందరిని వదిలేసి ఒక కొత్త స్థలానికి వెళ్ళడం అంటే ఎలా ఉంటుందో తెలియదు. మరి దేవుని కొరకు అలాగ వచ్చేసాడు. వచ్చిన నాటి నుంచి ఇప్పుడు ఇంకెన్ని సంవత్సరాలు అయింది బాబు?
మూడా 7 సంవత్సరాలు 7 ఏళ్ళ శ్రమల కాలంలాగా 7 ఏళ్ళు నన్ను భరించారు మీరు. చాలా గొప్ప విశ్వాస వీరులు. నా దగ్గర ఉండాలంటే అంత సులభం కాదు. ఎందుకంటే నిద్ర ఉండదు, టైంకి ఆహారం ఉండదు, ఏముండదు. ఒకసారి సురేష్ గొప్ప సత్యాన్ని ఆయన ప్రత్యక్షత పొంది ప్రకటించాడు. అయ్యగారు మీ దగ్గర ఉంటే రాజభోజనమే పెడతారు అయ్యగారు, కానీ టైంకి పెట్టరు అయ్యగారు. భోజనానికి ఏమీ కరువు ఉండదు, రాజభోజనమే, ఇంకా మామూలుగా ఉండదు. కానీ టైం దాటిపోయినాక పెడతాం. అందరం నవ్వుకున్నాం. బాబు దేవుని సేవ అంటే మరి అదే. అనుకున్నప్పుడు మనం తినాలి, అనుకున్నప్పుడు పడుకోవాలంటే అస్సలు నా దగ్గర అస్సలు కుదరదు. ఎందుకంటే నేనే తినను, నేనే పడుకోను. నన్ను వదిలేసి నా ప్రక్క నుండి ఏం తింటారు? కాబట్టి అలాగా నాతో పాటు వాళ్ళు కూడా అన్ని త్యాగం చేయడం. రాత్రైనా పగలైనా పని ముందు, దేవుని పని ముందు, మన సొంత అవసరాలు సెకండ్ ప్రిఫరెన్స్. అంతే. యేసయ్య వచ్చిందాక మనం ఉన్నంత వరకు ఇంతే. అలాగే 40 ఏళ్ళు నేను బ్రతికాను. మరి చాలామంది నాతో కలిసి ఉంటాం, చేస్తామని ఇట్లాగా జీవనలాగా వచ్చిన వాళ్ళు ఒక్క 3 నెలలు కాకముందే పారిపోయారు. 3 నెలల లోపల వాడికి తెలిసిపోయి అమ్మాయి దగ్గర ఉండడం కష్టమే. ఎందుకురా నేను కొట్టాను తిట్టాను? కొట్టినా బాగుంటుండే అన్న, నువ్వు కనీసము కొట్టినా ఉండేవాడిని, కానీ నీ దగ్గర అస్సలు టైమింగ్లు కుదరడం లేదు నాకండి. పారిపోయారు. మరి ఓపిక కావాలి. నా దగ్గర ఉండాలంటే ఓపిక చాలా కావాలి. నా నిద్ర, నా భోజనం, నా సుఖం నాకు ముఖ్యం కాదు అనే మతం నాది. కాబట్టి అవతల వాళ్ళు కూడా అందులోకే రావాలి. మరి జీవన్ వచ్చాడంటే అందులోకి మరి లావణ్య కూడా వచ్చినట్టే. ఆమెకి ఫస్ట్ ఎఫెక్టెడ్ ఆమెనే కదా. కాబట్టి వారు అద్భుత రీతిగా చక్కగా సహకారులుగా, జీవన్నేమో నాకు సేవలో సహకారి, అలాగే దైవ చిత్తానుసారమైన సేవకు సహకరించడంలో లావణ్య జీవన్కు సహకారి. చాలా ఆశీర్వాదకరమైన కుటుంబం. కనుక వారు అంటే పెళ్ళైన నెక్స్ట్ ఇయర్ పుట్టాడా విలియం? పాప దక్కలేదేమో. ఓ ఓకే. అంత గ్యాప్ ఉంది. విలియంకి పరిమళకి 3 ఏళ్ళ గ్యాప్. ఓకే. ముందు పాప సంగతి నాకు తెలియదు. మొత్తం మీద మీకు నాకు పరిచయం 20 ఏళ్ళు అన్నమాట. 2000 24 సంవత్సరాలు పరిచయం. పెళ్ళైన నెక్స్ట్ ఇయర్ పరిచయం. ఇన్ని సంవత్సరాలు కూడా మరి చక్కగా దేవుని సేవకు సహకరిస్తూ తాము ఎక్కడ ఉన్నా మరి ఒక సహకారిగా, దేవుని సువార్త కొరకు, సత్యము కొరకు సైనికురాలుగా ఈ దంపతులు ఇద్దరు కూడా జీవించారు. వారు ధన్యులు. ఇంతలోనే 25 ఏళ్ళు గడిచిపోయినాయి అనేది నేను నమ్మలేకపోతున్నా. ఏదో 4వ యానివర్సరీ 5వ యానివర్సరీ అని అనుకోవాలనిపిస్తుంది నాకు. కానీ ఇంత పొడుగు విలియం కేరీ నా ముందు నిలబడ్డాడు. ఇది 4వ 5వ యానివర్సరీ అందామంటే గడ్డాలు మీసాలు పెట్టేసుకొని వాడిలో ముందు నిలబడ్డందుకు ఇక 4, 5 కావడానికి వీలు లేదు. డెఫినెట్గా నమ్మవలసి వస్తుంది. మీకు నిజంగానే 25 ఏళ్ళు అయింది అది మనం నమ్మాల్సి వస్తుంది విలియం కేరీని చూస్తే. అయ్యా దేవుడు నమ్ముటకు ఆధారం కలిగించాడు. లేకపోతే మీరిద్దరూ పైన చూడ్డానికి కూడా మిమ్మల్ని చూడి ఇప్పుడే కొత్తగా పెళ్ళైన దంపతుల్లాగా ఉన్నారు. అద్భుతం. దేవుడు మీ పట్ల
ఎంతో కృపను కనబరిచాడు బాబు. మిమ్మల్ని బట్టి మేమందరం సంతోషిస్తున్నాం. చదివిన లేఖన భాగములో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. ఇవాల్టి సందేశం ఇది. దేవుడు ఆశీర్వదించాలంటే మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ దేవుని యందు భయము, భక్తి. ఇది మెయిన్, అతి ప్రాముఖ్యమైన విషయం. ఇక మిగతావన్నీ ఉంటే మంచిదే, ఉండకపోయినా పర్వాలేదు. బాగా చదువుకుంటే మంచిది, బాగా చదువుకుంటే మంచిది. నా ఉద్దేశం ఏంటంటే అందరూ అంబేద్కర్ లాగా చదువుకోవాలి. నాకు అంబేద్కర్ ఆదర్శ పురుషుడు. చదువు సంధ్యల విషయంలో, ఇంకా అనేక విషయాల్లో ఆయన. ఆధ్యాత్మిక విషయాలలో పౌలు ఆదర్శ పురుషుడు. ఆధ్యాత్మికంగా అయితే పౌలు నన్ను పోలి నడుచుకోమన్నాడు కనుక నేను పౌలులాగా ఉండాలి అని నాకు ఉద్దేశం. కానీ లోకరీతిగా మాత్రం అంబేద్కరే మనకు అల్టిమేట్ ఆదర్శ పురుషుడు. ఎన్నో డిగ్రీలు, ఎన్నో డాక్టరేట్లు. డాక్టరేట్ అంటే బ్రతుకాలానికి ఒక డాక్టరేట్ సంపాదించడానికి వీడు చచ్చి పుట్టినంత కష్టం అవుతుంది. దానికి యూనివర్సిటీలో చేరాలా, వీడొకటి నేను రీసెర్చ్ చేస్తానని ముందు సబ్మిట్ చేయాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలా. ఆయన ఒక ప్రొఫెసర్ కింద ఉంటాడు, వీడు రాసేది ఆ ప్రొఫెసర్కి నచ్చాలా, ఆయన దాన్ని రికమెండ్ చేయాలా, యూనివర్సిటీ దాన్ని యాక్సెప్ట్ చేయాలా థీసిస్. అప్పుడు కానీ డాక్టరేట్ రాదు. ఆయన 20 ఏమో కొట్టుకొచ్చాడు డాక్టరేట్. అసలు మనిషా కంప్యూటర్ ఏమి అర్థం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ యవనస్తులందరికీ నేను చెప్తాను, నువ్వు చదువుకోవడంలో మాత్రం అంబేద్కర్ గారిని నీవు ఆదర్శంగా పెట్టుకోవాలి. స్కై ఈజ్ ద లిమిట్. ఆధ్యాత్మికంగానైతే పౌలు ఏలియా మనకి ఎందరో ఉన్నారు, అనోకు. అయితే అందరికీ అవకాశం ఉండదు. మరి అందరికీ అంత అవకాశం ఉండకపోవచ్చు, అంత జ్ఞానం ఉండకపోవచ్చు. చదువుకోవాలని ఆశ ఉన్నా అవకాశం ఉండకపోవచ్చు. అందరూ చదవగలరా? మరి అందరూ చదవలేరు. ప్రపంచంలోనే ఏ దేశంలో ఎవడు కూడా అంబేద్కర్ అంతా చదువుకోలేదు. ఏ దేశంలో కూడా ప్రపంచ స్థాయిలో ఎవరు అంత చదువుకోలే. భయంకరంగా చదివేశాడు ఆయన ఎలా చదివేశాడు అసలు ఆశ్చర్యం కదా. కనుక విదేశాల్లో కూడా ఆయన విగ్రహాలు పెట్టుకుంటున్నారు యూనివర్సిటీస్లో. ఈ మహానుభావుడు మా యూనివర్సిటీలో చదివాడు అని. మరి అంత మనకు అంత జ్ఞానము, అంత అవకాశం మనకు ఉండకపోవచ్చు. బాగా చదువుకుంటే మంచిదే. అవకాశం లేనప్పుడు ఏం చేస్తాం? చదువుకోకపోయినా కనీసం బైబిల్ చదివేటంతనైనా మనకు జ్ఞానం ఉంటే, అక్షర జ్ఞానమైన ఉంటే చాలు. అడల్ట్ ఎడ్యుకేషన్ అదే, అక్షర జ్ఞానం ఉండాలి. ఎవరైనా ఏదన్నా తీసుకొచ్చి సంతకం చేయమంటే అక్కడ ఏం రాసి ఉందో చూసి సంతకం చేయాలి. నా ఇల్లు వాకిలి మొత్తం నీకు ఇచ్చేస్తున్నా అని పైన రాసి ఉంది అనుకో, నీకు తెలీదు. నీకు తెలియదు సంతకం పెట్టి. అట్లా చాలామంది బుక్ అయిపోయారు, లక్షలాది మంది. ఇది తీసుకుపోయి కరణం దగ్గర తీసుకుపోయి వాని ఇల్లు నా పేరు మీద రిజిస్టర్ చేయమని చేయించేసుకొని ఆయన 500 ఇచ్చి వీడిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నా పొలము మా తాతల నాట ఆస్తి ఇప్పటి నుంచి నీకు ఇచ్చేస్తున్నా, 500కు 1000 రూపాయలకు అమ్మేసాను నా అవసరం కొరకు, ఇప్పటి నుంచి ఇది నాదిగా, నాకు నా వారసులకు ఏ హక్కులు ఉండవని చెప్పి అంత రాసి తెస్తాడు. సంతకం పెట్టానంటే ఏం రాశాడు తెలియక పెడతాడు. లేకుంటే ఆ సంతకం ఎక్కడిది? వేలుముద్రేనా, వేలుముద్ర కొడతాడు. తర్వాత ఇంటికి మనుషులు వచ్చి ఎళ్ళగొట్టినప్పుడు, పొలం కబ్జా చేసుకున్నప్పుడు కానీ తెలియదు. కాబట్టి కనీసము దేనికి సంతకం పెడుతున్నామో తెలిసే పాటైనా చదువు ఉండాలి. కొద్దిపాటి మినిమం ఎడ్యుకేషన్ అనేది ఉంటే ఆలువు తెలిస్తే చాలు. కనీసం
మరి చదువు అనేది అవసరమే, కానీ ఉన్నా లేకపోయినా పేతురు యోహానులు విద్య లేని పామరులు కదా, ప్రపంచాన్ని కదిలించేశారు. మరి దాన్ని ఏమంటావు? మరి పేతురు యోహానులు విద్య లేని పామరులైతే వాళ్ళు రాసిన పత్రికల మీద పరిశోధనలు చేసి 1000 మంది డాక్టరేట్లు పొందారు. కాబట్టి విద్య అవసరమే, కానీ లేకుండా నడుస్తుంది. ఏముంది, విద్య లేకుంటే నువ్వు ఒక కంట్రీ ప్రైమ్ మినిస్టర్ కూడా కావచ్చు. విద్య లేని వాళ్ళు కాలేదా? అయినారు కదా. విద్య లేని వాళ్ళు అంగోట ముద్ర కొట్టేటోళ్ళు ముఖ్యమంత్రులు అయినారు, ప్రైమ్ మినిస్టర్లు కూడా అయ్యారు. కాబట్టి కోటీశ్వరులు అయ్యారు. విద్య ఉంటే మంచిదే, లేదంటే మరి ఏం చేస్తే ఇంకో రంగంలో మనం పైకి వస్తాం. అలాగే ధనము ఉంటే మంచిదే, కానీ ధనము లేకపోయినా పర్వాలేదు, బతికేస్తాం, పర్వాలేదు. ఈ అందచందాలు అనేవి అలా మంచిగా పాడగలిగే గొంతు. పాపము ఆమె లతా మంగేష్కర్, ఆమె చాలా భయంకరమైన పరిస్థితుల్లో చనిపోయింది. ఆమెను గురించి మొన్న ఎడ్వర్డ్ కుంటమ్ గారు చెప్పారు, నా ఇంటికి మేకప్ మనిషి వస్తే 1 గంటకు 5,000 10,000 ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఎవరు రారు, నేను హాస్పిటల్లో ఉన్నాను, తడిబట్టతో నా ముఖం అద్దుతున్నారు. నేను వేసుకున్న బట్టలు రోజుకో డ్రెస్ వేసుకొని అవతల భార్య మళ్ళీ వేసుకోకపోతే ఉన్నవన్నీ 5 సంవత్సరాలు సరిపోతాయట. మళ్ళీ మొదటిది వేసుకోవాలంటే 5 ఏళ్ళ టైం, అన్ని బట్టలు. కానీ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న నాకు ఒక గౌను, హాస్పిటల్ గౌన్ తొడిగాను. నా ఇంటి ముందు ఎన్నో కార్లు ఉండేవి, ఫోన్ చేస్తే ఎవడో డ్రైవర్ వచ్చి నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళాడు. ఇప్పుడు నన్ను చక్రాల కుర్చీలో తీసుకెళ్తున్నారు. ఇది నా పరిస్థితి అని ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది. చాలా దారుణమైన స్థితిలో ఆఖరి శ్వాస వదిలేసి. గానకోకిల, ఆమె గానకోకిల ఎన్నో వేల పాటలు పాడి ప్రపంచ రికార్డు స్థాపించింది. కానీ ఎండ్ అట్లా ట్రాజిక్ ఎండ్ అయిపోయింది. కాబట్టి టాలెంట్స్, న్యాచురల్ టాలెంట్స్ మంచి, కొంతమంది భాషా జ్ఞానం ఉంటుంది, మంచిగా వక్తలు ఉపన్యాసాలు ఇవ్వగలరు, చక్కగా పాటలు పాడగలరు, వాయిద్యాలు వాయించగలరు, జ్ఞానులు బాగా చదువుకున్నారు, ఎన్నో లలిత కళల్లో ప్రవేశం, ఎన్నో రకాలుగా ధనవంతులుగా, ప్రముఖులుగా ప్రపంచంలో వెలిగిపోతుంటారు. ఏది ఉన్నా మంచిదే, ఉండకపోయినా మంచిదే. అన్నిటికంటే ముందు ఉండవలసింది యెహోవా యందు భయభక్తులు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. బాగా పాటలు పాడి, బాగా చదువుకొని, బాగా అందచందాలుండి దేవుని యందు భయము భక్తి లేకుండా జీవిస్తే వాడికి ఆశీర్వాదము ఉండదు. అసలు జ్ఞానం అంటే ఇది. జ్ఞానం అంటే మాటలు చెప్పడం కాదు, జ్ఞానం అంటే పాటలు పాడడం కాదు, సంగీత పరిజ్ఞానం, ఇంకా విషయ పరిజ్ఞానం, సైన్స్ పరిజ్ఞానం, బాగా చదువుకోవడం, అది కాదు జ్ఞానం అంటే. జ్ఞానం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా. మీరు గుర్తుపెట్టుకోవడానికి ఈజీ రెఫరెన్స్ యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనం, 2:28, 28 చదవండి. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము, యెహోవాయికమనియు ఆయన నరులకు సెలవిచ్చింది. కనుక ప్రియులారా, జ్ఞానం అనగా ఏమిటి? నాకే చదువు రాదు, నాకే విద్య రాదు, ఏమీ చేయలేను అనుకోండి. అలా చాలామంది అలా ఉంటారు. అయినా సరే నీలో దేవుని పట్ల యెహోవా యందు అనగా ఎవరి యందు?
యెహోవా యందనగా ఎవరి యందు? ఆది యందు నేలమంటితో మనిషిని నిర్మించిన ఆ దేవుని యందు. ఆది యందు నేలమంటితో మనిషిని యెహోవా అని అక్కడనే రాయబడి ఆయన యందు. ఆయన్ని వదిలిపెట్టేసి కొంతమంది దేవుని మీద భక్తి, దేవుని మీద అది ఏం దేవుడు? అది అసలు దేవుడో నకిలీ దేవుడో? బీరకాయలు, నేతి బీరకాయలు కూడా ఉంటాయి. చిన్నప్పుడు తల మెరుస్తుంటే పేపర్లన్నీ ఏరుకొని దాచుకునేది మేము. అది సిగరెట్ పెట్టెలలో మెరుస్తుంటాయి కదా, దగ మెరుస్తుంటే అబ్బా ఇది వెండి, ఇది బంగారం అనుకోని అది దాచిపెట్టుకుంటే మా నాయుడు ఒకసారి చిచ్చి ఏందిరా మన ఇంట్లో ఇవన్నీ ఏంది అంటే, మెరుస్తుంది నాన్న బంగారం అంటే, తిక్కలోడా అది బంగారం కాదు, కంపు తీసి అవతల భార్య అని చెప్పి పారేశాడు. చాలా బాధపడ్డాం. ఇంత మంచి బంగారం నేను దాచుకుంటే నాన్న బయటపడేసాను. కానీ అది తర్వాత తెలిసింది అది కాగితం, అది అగ్గిపొలగిస్తే బూడిదైపోతుంది. మెరిసేదంతా బంగారం అది. మనం అది మంచిది, ఇది మంచిది, ఇది కావాలని అవును మంచిదే భయ, అవన్నీ ఉండి దేవుని యందు భయభక్తులు లేకపోతే మన నిత్యత్వం అంతా అగ్నిగుండంలో గడుపు. అయితే దేవుని యందు భయభక్తులు అనేదే కాకుండా నిజమైన దేవుని యందు భయభక్తులు, సృష్టికర్త అయిన దేవుని యందు భయభక్తులు, ఆది యందు మానవుని నరుని నేలమంటితో నిర్మించిన ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి జీవన్ లావణ్య ఆ దేవుడు దొరికాడు, ఆ దేవుని గట్టిగా పట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. చాలా దేవుడు అందుకే వాడిని పైకి తెచ్చాడు, ఇంకా పైకి తీసుకొస్తాడు, ఇంకా ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు. నేను నమ్ముతున్నా దేవుడు వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు తప్పకుండా. దేవుడు అనేక మందికి ఉద్యోగం ఇచ్చేవాళ్ళుగా దేవుడు చేస్తాడు తప్పకుండా. అనేక మందికి జీవనోపాధి కల్పించేవారిగా దేవుడు చేస్తాడు. కావలసింది ఏంటంటే తాతల నాటి ఆస్తి ఏదో అంబానీకి అదానికి ఉన్నట్టు ఉన్న అదంతా అవసరం లేదు. దేవుడు ఉంటే చాలు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ముందు కొంత పరీక్షాకాలం ఉంటుంది, ఆ పరీక్ష నెగ్గితే తర్వాత ఆశీర్వాదాలు తప్పకుండా ఉంటాయి. కనుక నీ లోగట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలి ఉండును, నీ పిల్లలు నీ భోజనం బల్ల దగ్గర ఒలీవ మొక్కల వలె ఉందురు. ఒలీవ మొక్కలు అంటే ఒలీవ నూనెకు అది ఆధారము. దాంట్లోంచి వచ్చే కాయలు, పచ్చికాయలు దింపి ఎండబెట్టి దంచితే ఒలీవ నూనె వస్తుంది. ఒలీవ నూనె అది పరిశుద్ధాత్మకు సూచన. మన పిల్లలను పిండితే ఏమి రావాలంటే పరిశుద్ధాత్మ నూనె రావాలి. అంత అభిషేకంతో నింపబడిన బిడ్డలుగా మన బిడ్డలు ఉండాలి. దేవునికి భయపడడం వాళ్ళకి నేర్పించాలి. వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడం, వాక్యాన్ని ధ్యానించడం నేర్పించాలి. మా అమ్మ నాకు అది నేర్పించింది. నమ్మశక్యము కాని నిజాలలో ఒకటి ఏంటంటే, నేను 4 సంవత్సరాలప్పుడు నేను విన్న ఒక ప్రసంగం నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. అలా చాలా ఉన్నాయి, చాలా గుర్తున్నాయి అనుకోండి. ఇది స్పెషల్గా ఎందుకు చెప్తారంటే, ఆయన మా టీకే థామస్ గారు చేసిన ప్రసంగం కాదు, సాధు ప్రకాశం గారని ఒక ఆయన వచ్చినాడు. ఆయన కాషాయాలు కట్టుకునే ఉండేవారు. కాషాయ వస్త్రాలే పైనుంచి కింది వరకు ఉండేవి. ఆయన చెప్పిన ప్రసంగం, ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవే అని చదివి దాని మీద ప్రసంగం చేశాడు అనమాట. ఆకాశానికి హద్దు లేదనుకుంటాము, కానీ ఆ ఆకాశము యేసయ్యను పట్టజాలదు. అంత విశాలమైన దేవుడు మన దేవుడు అని చెప్పి దేవుని గొప్పతనాన్ని వర్ణించారు సాధు ప్రకాశం గారు. నేనప్పుడు నాకు 4 సంవత్సరాలు. ఇప్పుడు మా పెద్దక్కకి మీరు చెప్పండి, అయ్యగారి ప్రసంగం చెప్పినట్టు వాడికి ఎంత జ్ఞాపక శక్తి మాకే గుర్తులేదంట. అంటే చిన్నప్పుడు అమ్మ ట్రైనింగ్ ఇచ్చింది ఏంటంటే, వాక్యాన్ని బాగా వినాలి. ఇంటికి వచ్చినాక నేను అడుగుతా,
అడిగితే నువ్వు నాకు చెప్పాలి, చెప్తేనే అన్నం పెడతా. అంత కఠినంగా ఉండేదన్నమాట మిలిటరీ డిసిప్లిన్. ఏడిస్తే ఏడు, ఎందుకురా వాక్యం ఏం లేదు అంటే బయట ఆడుకోవడమేనా గుడికి, నువ్వు ముందు కూర్చో వాక్యం విను. ఆ పిల్లోడు కదా ఏం తెలుసు అనేది లేదు, నథింగ్ డూయింగ్. ఆడుకున్నప్పుడు ఆట టైం ఉంటుంది వేరే, ఆట గ్రౌండ్ వేరే. ఆ దేవుని సన్నిధి అంత కఠినమైన క్రమశిక్షణతో ఆ తల్లి పెంచింది కాబట్టి ఇవాళ ఓఫిర్ మినిస్ట్రీస్ ఉంది. ఈ నాటుపోట్లకు తట్టుకొని నిలబడడం చేసాం. ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే సియోను కొండలని నిలబడి. మా నాన్నగారు అమ్మగారు వారి యొక్క క్రమశిక్షణకు, వారు నేర్పినటువంటి కఠినమైన క్రమశిక్షణకు ఫలితం ఏంటంటే ఎన్ని తుఫాన్లు వచ్చినా కదలనటువంటి ఒక సియోను కొండ ఇవాళ. కాబట్టి ఆ విషయాలు మనం మన పిల్లలను ట్రైనప్ చేయాలి. పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు, వారిలో నుండి మొత్తం పరిశుద్ధాత్మలోనే లోక మర్యాదను అనుసరించక. ఏదైనా అడిగితే ఎందుకురా లోక సంబంధులాగా అవన్నీ ఎందుకు, మనం దేవుని సంబంధులం అనేది మా అమ్మ అంతే సింపుల్గా. నువ్వు లోక సంబంధివా దేవుని సంబంధివా అవన్నీ ఎందుకు మనకు. ఆ విధంగా పెంచారు. అప్పుడు చాదస్తాం అనిపించింది. వీళ్ళంతా వేరే, కనీసం అందరికి ఉన్న కనీసం సరదాలు కూడా లేవు మాకు. సినిమా అంటే ఏందో తెలియదు అప్పట్లో, సినిమా అంటే ఏందో తెలియదు. మా అమ్మ మా నాన్న వాళ్ళు మాకు తోడుండి 2 సినిమాలు చూపెట్టి. అవును, ఒకటేమో కింగ్ ఆఫ్ కింగ్స్ అని, జీసస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అనేది ఒక సినిమా. యేసయ్య ఎట్లా శ్రమ పడడో మీరు చూడాలరా అని తీసుకోవాలి. అంటే ఆ డిసిప్లిన్లో కూడా ఒక సెలెక్టివ్ డిసిప్లిన్. సినిమా వద్దు అని అన్నారంటే మరి కింగ్ ఆఫ్ కింగ్స్ ఎందుకు చూపెట్టాలి అని అంటే పిల్లలకు నాలెడ్జ్ ఉండాలి. శిలువ దృశ్యాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. ఇంకొకటి కూడా చూపెట్టినది 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు. ఎట్లా ఎర్ర సముద్రమును చీల్చాడు, ఇశ్రాయేలు విమోచన, అదంతా ఆ 2. ఇంకేం లేదు. తర్వాత పెద్దోడైన తర్వాత సంగీతం కొరకు, మంచి పాటల కొరకు కొన్ని చూసినా చాలా తక్కువ నేను. ఇప్పుడైతే ఇంటర్నెట్ వచ్చింది, ఇక మనం బోనకర్లో సినిమా హాలే మన ఇంట్లోకి వచ్చి, ప్రతి ఇల్లు సినిమా హాల్ అయిపోయింది. ప్రతి ఇల్లు సినిమా హాల్ అయిపోయింది. అనేక సినిమా హాళ్ళు మూసుకొని మాల్స్ కట్టుకున్నారు, వాళ్ళు ఎవరు రావడం లేదు. ఏదేమైనా ఆ రోజుల్లో డిసిప్లిన్ అలాగ ఉండేది. ఏదైనా అడిగినా ఏదైనా చేస్తామన్నా కూడా వద్దురా మనకు తగదు, మన దేవుని బిడ్డలు అవసరం లేదు అది. కానీ అంతే, ఎక్కువ వాది చాలే, తెలివి ఎక్కువైంది, నోరు ముయ్యాలి అంతే, నోరు ముయ్యాలంతే. డిసిప్లిన్లో పెంచబడిన వాళ్ళు ఎప్పుడైనా ఒక నాయకత్వ స్థానానికి ఎదుగుతారు. వాళ్ళు ఇష్టమే నెరవేర్చుకొని వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట, వాళ్ళు ఎట్లంటే అట్లా మనం ఒప్పుకుంటాం. అట్లాంటప్పుడు మంచి విశ్వాసులు, శ్రేష్ఠ భక్తులు తయారు గారు. వాళ్ళు పెద్దగైన తర్వాత కూడా మనకు ప్రాబ్లమే. కనుక బాలుడు నడవాల్సిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపో. కాబట్టి అలాంటి చక్కని ఒలీవ మొక్కలుగా విలియం కేరీ అండ్ పరిమళ కూడా ఉన్నారని ఉండాలని నా ఆశ, నా ప్రార్థన. ఒలీవ మొక్కలుగా మనందరి ఇళ్లలో పిల్లలు ఒలీవ మొక్కలుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. ఈ లోకంలో అన్ని విద్యలు ఎరిగి ఉండడం జ్ఞానం కాదు. అన్ని విద్యలకు మూలమైన వాని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఆయన యందు భయభక్తులు మూలం ఎందుకు చెప్పండి? అన్ని విద్యలకు ఆయనే మూలము. సోర్స్ ఏదో దాన్ని పట్టుకో. మనం సర్వజ్ఞులము ఎప్పటికీ కాలేం.
కానీ సర్వజ్ఞుడైన వాడిని మనకు స్నేహితుడిని చేసుకోగలం. అందుకే యేసు ఈ భూమి మీద అవతరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వశక్తిమంతుణ్ణి మనం స్నేహితుడిని చేసుకోగలం, సర్వజ్ఞుణ్ణి మనం స్నేహితుడిని చేసుకోగలం. కనుక మరి మనందరం కూడా అలాగా యేసు ప్రభు ద్వారా దేవుని స్నేహితులమై ఏ విద్య వచ్చినా ఏ విద్య రాకపోయినా అన్ని విద్యలకు మూలమైన దేవాది దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించి ఆశీర్వదింపబడాలని మరి దేవుడు కోరుతున్నాడు. అదే నా ప్రార్థన, మనందరి ప్రార్థన అయి ఉండాలి. అలాగే జీవన్ ప్రసాద్ కుటుంబం ఇంకా ఇలాంటి బర్త్డేస్, ఇలాంటి యానివర్సరీస్, వివాహ వార్షికోత్సవాలు అనేకము జరుపుకుంటూ ఇంకా యేసయ్య రాకడ ఆలస్యమైతే 50 సంవత్సరాల పండుగ కూడా చేసుకోవాలని నా ఆశ. కానీ అప్పటిదాకా టైం ఉండదేమో అనుకుంటున్నా. వాళ్ళు గోల్డెన్ జూబిలీ చేసుకోవాలంటే ఇంకా 25 ఏళ్ళు కదా. అప్పటిదాకా టైం లేదని అనిపిస్తుంది. ఇజ్రాయెల్ అరబ్ వార్స్ చూస్తూ ఉంటే ఈ లోపల ప్రపంచ ఏకప్రభుత్వం వచ్చినట్టే ఉంది, ముంచుకొచ్చేస్తూ ఉంది. అంతం అనేది ముంచుకొస్తుంది. కానీ ప్రభు రాకడ ఆలస్యమైతే 50 ఏళ్ల పండుగ, 75 ఏళ్ల పండుగ కూడా మీరు చేసుకోవాలి అని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, అప్పుడు కూడా ఇట్లాగే నేనే ప్రసంగం చేయాలని నన్ను నేను ఆశీర్వదించుకుంటూ, మీరందరూ ఇట్లాగే చప్పట్లు కొట్టాలని మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తూ ఇంతటితో ఈ ఆశీర్వచనాలు ముగించుకుంటున్నాను. మరి కేక్ తీసుకొస్తే కేక్ కటింగ్ కొరకు మన అసోసియేట్ పాస్టర్ క్రిస్టఫర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత కేక్ కట్ చేసిన తర్వాత ముందు ఒకరినొకరు పూలదండలు మార్చుకుంటారు నవదంపతులు. శ్రీమతి లావణ్య వారిద్దరు కూడా రండి ఇట్లా సరిగ్గా నిలబడి. అయ్యా అదే కదా నాన్న. ముందు అమ్మాయి కేక్ ఇక్కడ పెట్టండి. పెట్టు. క్రిస్టఫర్ అక్కడ ఇట్లా నాది ముందు అమ్మాయి వేసానా. చప్పట్లు చప్పట్లు. కేక్ కొరకు ప్రార్థన చేయండి. స్తోత్రం 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 తండ్రి, గొప్ప దేవ, నీ అద్భుతమైనటువంటి మహాకృపను బట్టి తండ్రి, ఈరోజు మంచి ప్రభా వాక్యాన్ని విన్నాం, జీవిత సత్యాలు ఎన్నో తెలుసుకున్నాం తండ్రి. స్తోత్రాలు. మరి జీవన్ ప్రసాద్ అలాగే లావణ్య వారి ఇద్దరి ప్రభా యొక్క మ్యారేజ్ వార్షికోత్సవం ప్రభా మీరు ఆశీర్వదించండి, దీవించండి. 24 సంవత్సరాలు మీ అద్భుతమైనటువంటి దాంపత్య జీవితంనిచ్చి వారికి చక్కటి పిల్లలనిచ్చి వారిని ప్రభా సత్యంలో పెంచి పెద్దవారిని చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి భయభక్తులు కలిగి ఉండాలి. దాసులు చెప్పిన మాటలు వారిలోనూ వారి పిల్లలలోనూ ఫలింప చేయండి, విన్నవారిలో కూడా ఫలింప చేయండి. ఎన్ని ఉన్నా దేవుని భయభక్తులు కలిగి ప్రభా ఉండాలని దాసుల ద్వారా ఎన్నో విషయాలు నేర్పించారు ఈరోజు ప్రభా. మరి
అవన్నీ కూడా మా భవిష్యత్తులో గొప్ప ఆశీర్వాదకరంగా మలచమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ఈ కేకుని దీవించండి ప్రభు. ఆమేన్. ఈ కేక్ మీద నీ యొక్క కృప ఉంచండి. ఈ కేక్ ఎలాగా తీయగా మధురముగా చూడడానికి అందముగా ఉంటుంది, అలాగే వారి జీవితాంతం నిన్ను నూరేళ్ళు ఇలాగ సంతోషంగా ఆనందముగా మధురంగా అనేకులకు గొప్ప సాక్షార్థమయ్యే వారి ఫ్యామిలీ ఉన్నట్లు జీవన ప్రసాదం అలాగే లావణ్య చెల్లెమని మీరు ఆశీర్వదించమని, దీవించమని, క్షమపరచి భద్రపరచమని, ముందున్న వారి వివాహ జీవితం సంతోషంగా సమాధానంగా ఉన్నతముగా నీ నామాన్ని మహిమకరముగా కొనసాగింప చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కేక్ కట్ చేయండి. ఇద్దరు పట్టుకోండమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పట్లు పెట్టండి. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని రగను. పరిమళ కేరి కూడా రావాలి. దండిగని ధాత్రిలో వెళ్ళయొచ్చు. మీరు పెట్టండి మమ్మీ డాడీకి. పొగ పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని ద్వారగను. నీ కరుణ ఆఖరు వరకును లోకములో శోకములేక ఏకముగా ప్రాకటముగను జేకొనుము దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని ద్వార. రైట్, ప్రార్థన చేద్దాం. ఆశీర్వాద ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు నీకు వందనాలు. త్రియేక తండ్రి, ఆదియందు ఆకాశములను భూమిని నీ మాట చేత సృజించిన గొప్ప ప్రభ సర్వశక్తి సంపన్నుడా నీకు స్తోత్రాలు. ఆది వివాహకర్త నీకు వందనాలు. నరజాతి మూల పురుషుడు మొట్టమొదటి మానవుడైన ఆదామును మహాజ్ఞానిగా పరిపూర్ణుడిగా సృష్టించిన మట్టి నుండి సృష్టించిన గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు. అతనికి ఒంటరిగా ఉండటం మంచిది కాదని అతని పక్కటెముకను తీసి భార్యగా చేసి అతనికి ఇచ్చిన గొప్ప దేవానికి వందనాలు. మా తండ్రి కరుణా సంపన్నుడా, అలాగే మరి కాలము సంపూర్ణమైనప్పుడు జీవన్ ప్రసాద్కు భార్యగా లావణ్యని మీరు ఇచ్చారని స్తోత్రము. వారిద్దరిని రక్షణ భాగ్యంలోకి నడిపించుకొని అయ్యా వారికి చక్కని సంతాన భాగ్యములు ఇచ్చి 25 ఏళ్ళు వాళ్ళు అన్యోన్య దాంపత్యంలో గడిపి వాళ్ళ రజతోత్సవానికి ఈ సిల్వ జూబిలీ సెలబ్రేషన్స్కి చేరుకోవడానికి కృపనిచ్చావు, నీకు వందనాలు. ఇంకను అనేక సంవత్సరాలు నీ కడబూర ధ్వనించి మేమందరము వధువు సంఘముగా మారి పరమ పెళ్లి కుమారుడా విశ్వనాథుడా నీకు వధువు సంఘముగా మేము మధ్యాకాశంలో మిమ్మల్ని కలుసుకునే శుభగడియ పర్యంతం వీరి కుటుంబం భూమి మీద చెక్కు చెదరకుండా ఆయురారోగ్య సౌభాగ్య ఐశ్వర్యాలతో ఇహపర సంబంధ ధన సంపదలతో శరీర ఆధ్యాత్మిక ఆరోగ్యముతో బలముతో సత్తువతో ప్రభు ఈ లోకంలో ఘనత కలిగి పరలోకంలో కూడా ఘనత కలిగిన కుటుంబంగా వీరు యేసుని 2వ రాకడ వరకు భూమి మీద జీవించడానికి సహాయం చేయండి. లోకానికి ఉప్పుగా వెలుగై కుటుంబాన్ని చేయండి. వారి బిడ్డలను ఒలివ మొక్కలుగా చేయండి. విన్న వాక్యం అందరిలో ఫలింప చేయండి. అతని ఈ మాధుర్యం ఈ సంతోషం వారికి మీరు రాకడ వరకు ఎల్లప్పుడూ నిలకడగా ఉంచమని మరి సాక్షులుగా వారితో వారి ఆనందంలో పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇటువంటి
అద్భుత దీవెనలు కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వజగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి మరి ప్రత్యేకంగా వివాహ జీవితంలో రజతోత్సవం జరుపుకుంటున్న జీవన్ ప్రసాద్ లావణ్య దంపతులకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమునికే జయం. ప్రభు యేసు రక్తమునికే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం. అపవాదికి వాని సమస్త క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న. కంగ్రాచులేషన్స్. మా ప్రభువా దంపతులు ఈ శుభ సందర్భాన సమర్పించిన ఈ కృతజ్ఞతార్పణమును అంగీకరించి దీనికి 1000 రెట్లు 1,00,000 రెట్లు ఆశీర్వాదం, ఆర్థిక సంపదలు, ధన సంపదలు, సర్వ విధములైన సంపదలను, పట్టజాలని సమృద్ధి అయిన ఐశ్వర్యం వారి గృహంలో కుమ్మరించమని యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ గురువు గారిని ప్రధానమంత్రిని చేయగా. ఆమేన్. ఆమేన్.